నువ్వు ఆ రోజు 100 రోజుల్లో 4 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. బాండ్ పేపర్కు జర ఇజ్జత్ ఉండే, వాల్యూ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు తీసిండ్రు. బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకో కొత్త డ్రామా పెట్టిండిగా. బాండ్ పేపర్ అంటే నమ్మేటట్లేడని ఈడికి వస్తాడు ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు అంటాడు, ఆడిపోతాడు రాముల వారి మీద ఒట్టు అంటాడు, లాస్ట్కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు. రేవంత్ రెడ్డి, నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా, నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా నిన్ను నమ్మరు తెలంగాణ ప్రజలని చెప్పి మనం చేస్తా ఉన్నాం. బట్టేబాజు మాటలు కాదా? 5 గ్యారెంటీలు అమలైనాయి అంటాడు. నేను అడుగుతున్నా, వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి, మహిళలకు 2500 అమలైందా? రెండవ హామీ రైతులకు 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్ అయిందా? రెండవది కాలే. మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కరికన్నా వచ్చిందా? మూడవది తుస్సే. నాలుగవ హామీ వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ అయిందా? 5వ హామీ విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు వచ్చినాదే. మరి 5 కాకనే ఈయన 5 చేసిన అంటేనేమే. మరి ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్ధాలు! దయచేసి ఆలోచించండి. ఇక శానున్నది, తులం బంగారం ఉన్నది, శానున్నది. కానీ ఇప్పుడు 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి, తక్కువ. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. 1,00,000 తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ అక్కజెల్లలకు బాకీ పడ్డది. మొన్న వీడికి వచ్చిండు, నా ఎత్తు గురించి మాట్లాడతాడు ముఖ్యమంత్రి. నా ఎత్తు గురించి ధ్యాస ఉన్నది కానీ రైతులు కళ్ళాల వడ్లమ్ముడు పోతలేవు, దాని మీద ధ్యాస పెట్టు ముఖ్యమంత్రి. అరే నువ్వు ఏడవైనవా? అప్పుడేమో అపోజిషన్లు ఉంటే ఏడ సీమ సిట్టుకుమన్నా పోయినావు. ఇప్పుడు రాష్ట్రంలో 280 మంది రైతులు నువ్వు వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు పరామర్శించావు? మా ఎస్సీ ఆడపిల్లలు హాస్టల్లో రేప్ కేసై ఎస్సీ ఆడపిల్లలు భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆడికి ఎందుకు రేవంత్ రెడ్డిను? మా ఆటో కార్మికులు 38 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళని ఎందుకు పరామర్శించావు రేవంత్ రెడ్డిను? ఆయనకి టైం దొరకలేదు. ఢిల్లీకి హైదరాబాద్కి ఇళ్ళే పోతుంది టైం. ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస లేదు ఆయనకు. నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే, చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్టా. మరో బీజేపీ మోపైండు, అది తాడిగా. ఇక బీజేపీలది ఒక మాటలో చెప్తా, ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే ఏదో నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే. రఘునందన్ రావు మాట నమ్ముడంటే నీళ్లు లేని బాయిలు దుక్కినట్టే అవుతుంది. ఎందుకంటే దుబ్బాకలు గట్లే మాట్లాడిండు. నన్ను గెలిపిరి 2 ఎడ్లు ఇస్తా, బండి ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, రైలు తెస్తా, దవాఖాన పెడతా అన్నాడు. ఏం చేయలే, అంత ఉత్తదే మొండి చెయ్యి. ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు. అయినా బీజేపీ ఏమిచ్చిందే? ఓ దళితులకు మేలు చేసిందా? రైతులకు మేలు చేసిందా? బీసీలకు మేలు చేసిందా? ఎవరి గురించి ఆలోచించింది? ఇవాళ పెట్రోల్ డీజిల్ ధర పెంచింది, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది, జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది. ఇవాళ కందిపప్పు 170 రూపాయలు అయింది, పెట్రోల్ 100 రూపాయలు దాటింది, సిలిండర్ 900 రూపాయలు దాటింది. అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా? బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు. దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం. మెదక్ జిల్లా ఇవాళ బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా 6 గ్యారెంటీల అమలుకు మలుపు అవుతుంది. మనం గెలిస్తేనే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన, ఏమన్నాడు? నేను ఆగస్టు 15 తారీఖులో గల రుణమాఫీ చేస్తా అన్నాడు. రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా, రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా. నా రాజీనామా లేఖతో నువ్వు వస్తావా? నువ్వు రాదమ్ముంటే, నువ్వు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే, ఆగస్టు 15లోగా
బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే నిజమైతే రేపు గన్ పార్క్ దగ్గరికి మనమిద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం. ఆగస్టు 15 లోగా నువ్వు 6 గ్యారెంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకుపోయి స్పీకర్ గారికి ఇస్తారు. ఒకవేళ నువ్వు అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకుపోయి గవర్నర్ గారికి ఇస్తారు. దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా. నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా. దమ్ముంటే రా, నువ్వు మాట మీద నెరవేర్చైతే రా. కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమైతది నువ్వు కొడంగల్ రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు తోక ముడిచినట్టే. ఇప్పుడు కూడా నువ్వు తోక ముడిచినట్టే. అందువల్ల మనం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి మనల్ని మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ. 3 నెలల్లోనే మంచి